Hello, sir. Myself Chaitanya Parayanrao. You can call me Cheepa. థ్యాంక్ యూ. ఐఎమ్ తలంబరాల శోభనం బాబు. So I can call you Tosho. తాషో లేదు, ఓషో లేదు. మీరు ఇక్కడికి వచ్చిన మ్యాటర్ ఏంటో చెప్పండి. మీ మ్యారేజ్ కన్సల్టెన్సీ గురించి మా పిల్లలు చెప్తే విన్నాను. అవునండి, సౌత్ ఇండియాలోనే విఆర్ నంబర్ 1. సూపర్ సార్, మేము కూడా నంబర్ 1. మీరే ఒక మంచి సంబంధం చూసి పెట్టాలి. తప్పకుండా చూసి పెడతాను సార్. ఇంతకీ పెళ్ళి ఎవరికి, మీ బాబుకా పాపకా? ముందు నాకు చెయ్యండి. మీ పేరు ఫలిస్తే తర్వాత బాబైతే బాబు, పాపైతే బాబా. పెళ్ళి మీకా? అవునండి తాషో గారు. అంటే ఇప్పటికిప్పుడు రెండో పెళ్లికి సంబంధం చూడడం అంటే కొంచెం కష్టమే సార్. ముందు పెళ్ళి అవనివ్వండి. అయినా ఇన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తున్నారు సార్? మర్చిపోయాను సార్. మీరు అసలు ఎవరు సార్? నేను ఫ్రీ చైతన్య పారాయణ సంస్థ ఎండీని సార్. అర్థమైపోయిందండి. మరి నా సంబంధం? ఈ వయసులో సంబంధాలంటే కొంచెం కష్టమే సార్. మీరు ఇలాగే ఏకనిరంజంగానే ఉండిపోవడం కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు సార్? మా నాన్న చంపేస్తాడు సార్. ఏ ఇయర్ సార్? మా నాన్న చంపేస్తాడు సార్. సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ ఎన్ని మార్క్స్ వచ్చాయి సార్? మా నాన్న చంపేస్తాడు సార్. ఎన్ని మార్క్స్ వచ్చాయో చెప్తావా చెప్పవా? 7 వాట్? 7 బ్యాక్లాగ్ సార్. ఉన్నవే 6 సబ్జెక్టులు కదా నాన్న. సార్ సారీ సార్, ఎన్ని ఉంటానే సార్? సార్ మా నాన్న చంపేస్తాడు సార్. మీ నాన్న వల్ల లడ్డు కబుల్ లడ్డు ఎట్రా ఎందుకు చంపేస్తాడు? మా నాన్న చంపేస్తాడు సార్. కాల్ యువర్ ఫాదర్ సార్. కాల్ యువర్ ఫాదర్ రైట్ నౌ. ఓకే. సందీప్, ఇది మీ రెజ్యూమా లేకపోతే అమీర్పేటలో దొరికే బ్రోచరా? నా రెజ్యూమా సార్. నీదే. హౌ ఆనెస్ట్ ఆర్ యూ? యు ఆర్ డౌటింగ్ మీ సార్? మా ఇంటి పక్కన తిరుపతికి వెళ్ళేటప్పుడు కీస్ నా చేతికి ఇచ్చేళ్తారు సార్. అంత నమ్మకం నేనంటే. ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. కెన్ యూ టెల్ మీ అబౌట్ రీ-ఇంజనీరింగ్? Every engineer knows the answer. Okay. If someone fails in exams, they will write supplies and pass. Who fails in supplies also, they will study engineering once more. That is called re-engineering. Okay. I'm sure you must be a re-engineer, right? No. I am re-engineer. Okay. May I come in? Come in. Thanks. నువ్వా? గెట్ అవుట్. ఏంటి కమిన్ గెట్ అవుట్ రెండు నువ్వే చెప్పేస్తావా? అది ఇద్దరు చెప్పాలి. అసలు నేను ఎవరు రమ్మన్నాడు రా? మేమే డొనేషన్ కోసం రాలేదు, ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం. ఎవడా ఈడియట్? నువ్వే. చంపేస్తాను. నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? నీ ముఖం నన్ను చూడద్దాం లేదుగా. ఇంకేట మావా ఈనాడు న్యూస్. నోర్మోయ్, ఎవడరా నీకు మావా? నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నయ్య గారి ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా? రాస్కెల్. నన్ను ఉద్యోగంలో తీసాడు. ఎందుకు తీసాడు? నిద్రపోతున్నానని. నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా? ఆ టైంలో నేను కారు నడుపుతున్నానులే. నువ్వు నిద్రపోతూ కారు నడుపుతావన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా? ఆడికక్క తెలిసింది, నేను చెట్టు కుద్దిన తర్వాత కానీ తెలియదు. ఒరే, నువ్వింత వెధవ అని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా? అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను. నీకు నా తెలివితేటల మీద డౌట్ ఉంటే ఇంటర్వ్యూ చేసుకో. ఏంటి ఛాలెంజా? యా. ఒరే, ఐ విల్ పుట్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్. ఓకే. ఇఫ్ యూ కెన్ గివ్ ఆన్సర్ ఐ విల్ అపాయింట్ యూ. కోడి ముందా, కోడి గుడ్డు ముందా? కోడి ముందు. ఎలా చెప్పగలిగావు? కోడి ముందుకుంటది, గుడ్డి వెనకాలం చెప్తుంది కదా. రావయ్యా, కూర్చో. కాఫీ తాగుతావా? అక్కర్లేదు. పోనీ టీ అర్థం ఏంటి? విషయం చెప్పండి. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ప్రసాద్, పాప మన కృష్ణమైన సంగతి నీకు తెలుసు కదా. తను ఇక్కడ వైజాగ్లోను, వాళ్ళ ఆయన హైదరాబాద్లోను చాలా కష్టపడుతున్నారయ్యా. అతనిది సేమ్ బ్యాంకు. సో మ్యూచువల్ ట్రాన్స్ఫర్కి నువ్వు ఒప్పుకొని హైదరాబాద్ వెళ్తే అతను ఇక్కడికి వస్తాడు. ఇద్దరు చిలకా గోరింకెల్లా చక్కగా బ్యాంకులో పని మానేసి రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. అది కాదు ప్రసాద్. ఏ అతను ఇక్కడికి రప్పించే బదులు ఈవిడ హైదరాబాద్ పంపించచ్చుగా, దరిద్రం వదిలిపోద్ది. వైజాగ్లో తనకు సొంత ఇల్లుంది, వదిలి వెళ్ళడం కష్టం కదా. హైదరాబాద్ లో నాకు అద్దెలు దొరకడం అంతకంటే కష్టం కదా. నీకేమన్నా పిల్ల పెట్టాకలా వెళ్ళడానికి ఏంటి ప్రాబ్లం? అదే ప్రాబ్లం. మరి సమస్యకు పరిష్కారం ఏంటి ప్రసాద్? సింపుల్. వాళ్ళ ఆయనకి విడాకులు ఇచ్చేసి ఇక్కడే ఎవడో ఒకటి చేసుకోమని అంతే. మళ్ళీ కుండీని గుద్దేశావా? నువ్వు బాగుపడవు. ఏ లక్ష్మి, ఆగవే. ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పు. ఏంటి? నేను కుండీని గుద్దిన విషయం కుండీకి నాకు తప్ప ఎవ్వరికి తెలియదు. అక్కడ ముక్క లేదు, మొక్క లేదు, మట్టి లేదు, బంపర్కి మరక లేదు. అసలు ఎలా కనిపెట్టావు నువ్వు? అక్కడ కుండీ లేదు. హారతి తీసుకో. ఎరా, నీ కడుపు నొప్పి తగ్గిందా? లేదండి. నేను చెప్పినట్టు విని 7 శుక్రవారాలు, 14 శనివారాలు, 21 ఆదివారాలు ఉపవాసాలు చేయి. నొప్పి ఇట్టే పోతుంది. మీరు చెప్పినట్టు చేస్తే నొప్పి ఏంటండి? నేనే పోతాను.
చూసారు ఇందాక రాశి గారి ఎంట్రీ అదిరిపోలా. అవును, ఇప్పుడు ఆవిడని రాగానే మీరు ఏదో అందుకున్నారు కదా, అదే ఐ మీన్ కొంచెం నాకు కూడా అలాంటి వెల్కమ్ కావాలి. ఆ? కావాలి ఏంటి ఇప్పుడు ఆవిడతో చెప్పినట్టు మీతో కూడా నాతో డైలాగ్ చెప్పాలి. ఆవిడకైతే చెప్పాలి, ఆవిడ ఒకటి నేను ఒకట ఏంటి ఇప్పుడు నిన్ను ఫ్లర్ట్ చేయాలా? చెయ్యాలి. మీరు నాకు చెప్పకపోతే మీరు ఇందాక ఆవిడకి చెప్పినవన్నీ అబద్ధాలు అన్నట్టు. అమ్మో ఇప్పుడు ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే సరే, అబద్ధాలు కాదు కాబట్టి అది నిజమని తెలియడానికని ఇప్పుడు నేను చెప్పాలి. ఒక నిమిషం. తాకితే అంటారు స్పర్శ, అందంగా ఉంటాడు హర్ష. వింటర్ లో కప్పుకుంటారు రగ్గులు, నాకు ఇష్టం హర్ష బుగ్గలు బుగ్గలు. హర్ష హ్యాపీయా నువ్వు? హర్ష ఎవరికి ఏం చెయ్యాలో అయ్యే చెయ్యాలి. అవును. ఆయన మీతో ఫ్లర్ట్ చేయడమే కరెక్ట్. అడగరా సార్, ఇక్కడ కమ్యూనిటీ ఆఫీస్ అడ్రస్ ఎక్కడండి? బాగా దూరం నుంచి వచ్చినట్లున్నారు, అలసిపోయి ఉంటారు, ఏమన్నా తాగొచ్చు కదా. ఇప్పుడు చెప్పండి సార్. సాల్ట్ సోడా. వాళ్ళు పాపం దూరం నుంచే వచ్చారు, అలసిపోయి ఉంటారు, వాళ్ళు కూడా ఏమన్నా తాతారేమో. వాట్ అన్ హాస్పిటాలిటీ. షూర్. మిగిలిన చిల్లరిచ్చి అడ్రస్ చెప్పండి. మీరే నాకు ఇంకా 300 ఇవ్వాలి. ఈడు పూర్ కదరా, పూర్ మేకర్. ఇన్ వే ఈజ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్. ఒకేం కాదు. ఇంకా 200కి ఏ ఇమ్మంటారు? వద్దు, ఖాతాలో రాసుకో. ముందు అడ్రస్ చెప్పు. అబ్బా ఇది అమెరికా ఆయన పెద్దాళ్ళు కనబడితే చాలు కాళ్ళ మీద పడిపోతాడు. అసలు అందుకేగా నేను ఏరుకోరి ఈ మ్యాచ్ ఫిక్సింగ్ చేసింది. అంత లేదమ్మా, అబ్బాయి బోటుకి తాడు కట్టుకుంటున్నాడు. బ్యాట్స్మెన్ ఇమ్రాన్ ఖాన్ ఆడిది అసలు ఇండియానే కాదు, పాకిస్తాన్. ఎప్పుడు వెళ్ళిపోయాడు అక్కడికి? ఇదిగో గోల్డ్ బాబు, అబ్బాయి బోని ఇంకా రాలేదు. ఒకసారి హోటల్ కి ఫోన్ చేయలేకపోయావా? చేహాం, రిసెప్షన్ ఉంది. పెళ్ళి అవ్వకుండా రిసెప్షన్ ఏంటే అని పెట్టాం. హాయ్ హోటల్, గుర్తున్నానా? నరసింహ, ఇంకా పాములు పడుతున్నావా? ఏం చేస్తున్నావు? నేను బీటెక్ చేస్తున్నా. నువ్వేం చేస్తున్నావు? నేను ఎంబీబీఎస్ చేస్తున్నా. అవును, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. నీకు? నాకెందుకు ఉంటాడు బాయ్ ఫ్రెండ్? ఈ హెయిర్ స్టైల్ మంచిగా ఉంది. ఏం హెయిర్ స్టైల్ ఇది? ఎవరు వాడబ్బాయి ఈ హృదయం కరిగించి కదిలించి వెళ్ళకే ప్రేమించుకుందాం. అంతే. నీ తోడు నేను, నా తోడు నువ్వు. ఆ డబ్బాలను వదిలేద్దాం. వదిలేదు. అంతే. ఈ రోజు నుంచి నా పేరు సుమన్ శెట్టి. సుమన్ కాదు, కమాన్ తను. సుమన్ వెళ్ళి పాట పాడా. హలా సుమన్. డబ్బా వాళ్ళు మాకు వద్దు వద్దు. ఇదిగో, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను నేను భరిస్తాను. అదే చూసుకుంటాను. అమ్మ వచ్చినాడు పుట్టినోడా, ఫ్రెండ్స్ ఎలా మర్చిపోతావు? లవ్ తర్వాత రా ఫ్రెండ్స్, మర్చిపోక. మళ్ళీ మీ నాన్న ఉన్నాడు ఇక్కడే. ఏయ్, మా నాన్న గురించి మాట్లాడకు నువ్వు. ఏదైనా నా గురించి మాట్లాడు. మధ్యలో మా నాన్నని తెస్తావేంటి? నాన్నే వస్తాడు. ఎందుకు వస్తారు? ఎందుకు వస్తారు? మీ అమ్మని తెచ్చుకో. మరి మా నాన్న గురించి మాట్లాడామనుకో, మా నాన్న గురించి పేరెత్తినా కూడా 3 కాదు 4 కాదు. మా అమ్మ దగ్గర 3 ఇంజక్షన్లు ఉన్నాయి. మలిచానా? నువ్వేమనుకుంటున్నావు? నేను ఎమ్మెల్యేని. మీకు లవ్ ఉండదా? మీకు లవ్ ఉండదా? రే, ఎవరైనా ఎదిరింటి అమ్మాయినో పక్కింటి అమ్మాయినో లవ్ చేస్తారు. నువ్వేంట్రా నా వెంట పడ్డా? ఇప్పుడు ఎదిరింటి అమ్మాయికో పక్కింటి అమ్మాయికో అంటే 10-15 మంది కాంపిటీషన్ ఉంటారు. అదే నీకైతే ఏ కాంపిటీషన్ ఉండదు తెలుసా? ఇప్పుడు ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ కూతురు ఉంది. ఆ సూట్లు ఆ కోట్ల ముందు మనమేమంటాం, దాన్ని చూసుకోవడం కన్నా మూసుకోవడం బెటర్ అని ఎప్పుడూ ట్రై చేయడు. అంతెందుకు, ఎమ్మెల్యే ఉన్నావు, ఆ బాడీ గార్డ్స్, పైల్వాన్స్, కార్యకర్తలు, కాకరకాయలు ఇవన్నీ దాటుకుంటూ వచ్చి ఎబ్బడ్డు లైన్ వేస్తాడు. మీకు విషయం తెలుసా? మిమ్మల్ని పడేయడం చాలా ఈజీ. 4 రోజులు తిడితే మీరే పడా మన పడిపోతారు. నో కాంపిటీషన్. ఇంపాసిబుల్. ఎలా కుదురుతుందయ్యా? అయినా పెళ్ళైన 6 నెలలకి హనీమూన్ ఏంటయ్యా? ఎవడైనా నవ్వుతాడు? నేను అడిగిన సెలవు, సలహా కాదు. సలహాలు ఇవ్వటం ఈజీ, సెలవు ఇవ్వటం కష్టం. ఎందుకంటే సింగపూర్లో యాడ్ ఫిల్మ్ ఫెస్టివల్కి నేను నిన్ను పంపాలనుకుంటున్నాను. నేను వెళ్ళండి. వెళ్ళాలి, తప్పదు అని నేనంటే రిజైన్ చేసి ఇంటికి వెళ్తా. శేఖర్, యు ఆర్ టేకింగ్ హేస్టీ డెసిషన్స్ అయ్యా. ఇప్పుడు నువ్వు నీ భార్యతో కలిసి 3 రాత్రుళ్ళు 4 పగళ్ళు సింగపూర్లో గడపాలని చెప్పినా కూడా వెళ్ళవా? సార్ అవును శేఖర్,
ఆ యాడ్ కంపెనీ వాళ్ళు నీకు ఇస్తున్న ఫ్రీ గిఫ్ట్ ఇది. ఎంజాయ్ యువర్ హనీమూన్. ఇంతకాలం అనవసరంగా మిమ్మల్ని పచ్చి బూతులు తిట్టేశాను కదండి. ఇస్ ఇట్?